ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/8/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము త్రయోదశి మధ్యాహ్నం 2:23 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:57 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు ఉదయం 8:56 నుంచి 10:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:20 నుంచి 4:10 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వర్జము రాత్రి 10:06 నుంచి 11:43 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:43. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయాలు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, శుభవార్తా శ్రవణం, వివాహ సంబంధ, వార్షికోత్సవ సంబంధ లేదా ఏదైనా బారసాలది, షష్ఠపూర్తి మహోత్సవ శుభవార్త వినడం ఖాయం. శుభమైన సంతాన వార్త. అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి అనుకూలత. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టుకు వెళ్లే అవకాశం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. విద్యార్థులు విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి కొనసాగించే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత. సినిమా రంగంలో లాభాలు. కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పథక అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు చాలా మంచి ప్రశాంతత, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఇంకా కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. ఈ రోజు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తించండి. మద్యపాన సేవనం మీకు ప్రాణహాని కలిగిస్తుంది, జాగ్రత్త. ప్రభుత్వ అధికారులు లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, మీరు నష్టాన్ని పొందుకుంటారు. ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకులకి ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానం, లేనిపోని అనవసరపు ఘర్షణ వాతావరణం. సోదరులతో, సోదరిమణులతో, కుటుంబం వాళ్లతో ఆస్తి పంపకాల నుంచి ఘర్షణ, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. అంటే ఒక చంద్రుడు కనుక బాలేకపోతే అన్ని రకాల వ్యవహారాల్లో ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు బాలేదు అంటే పూర్తిగా అన్ని రంగాల వారికి బాలేనట్టే. ఏదో కొద్దిగా బాగుంటుందంటే మీరు పుణ్యబలము చేసుకుంటే, మీరు దానము చేసుకుంటే, తల్లిదండ్రులని మీరు గౌరవించగలిగితే అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. లేదా నష్టాలు పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోయిన అనవసర విభేదాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వరకు నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల నష్టం. విదేశీ ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటువ్యాధులు, ఈ ముక్కు సంబంధమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త ఉండడం మంచిది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం. రైతులకి
ఇబ్బంది కనబడుతోంది. సూపర్ మార్కెట్ కిరాణా వ్యవస్థలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఇబ్బందులు కనబడుతున్నాయి. జాగ్రత్త. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత పారాయణం చేయడం శుభం కలిగిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం, బుధగ్రహ అష్టోత్తరం, చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అంతా మీకు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోండి. వీరికి ఉదయం 7:09 నుంచి 8:56 వరకు, తిరిగి మధ్యాహ్నం 4:10 నుంచి 5 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభం. రాజకీయ రంగాల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అనుకూలత. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి అనుకున్నది సాధించగలిగే శుభతరుణం. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగం. ఈ రోజు మిమ్మల్ని ఆపేదెవ్వరు అన్నటువంటి సూత్రం బాగా ఉంది. అంటే అటువంటి మనోభీష్టం, ధైర్యము, సాహసము, ధనయోగాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ప్రతి విషయంలో మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు. మంచి విషయాల్లో మాత్రమే. చెడ్డ విషయాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయరు. చేయకుండా ఉండడం వల్లనే మీకు మంచి శుభయోగాలు కలుగుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, రాజకీయ నాయకులకి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అభివృద్ధి, జ్యోతిష్య పండితులకు లాభం, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు. అనుకూలవంతమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అదృష్ట యోగం. వీరికి వివాహాదనిచ్చే తాంబూలాదులు కానీ, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కానీ, సంతాన యోగం కానీ, వార్షికోత్సవం అంటే వివాహ సంబంధ వార్షికోత్సవం కానీ, లేదా షష్ఠపూర్తి మహోత్సవం కానీ జరిగే అవకాశం బలంగా ఉంది. ఇది చాలా మంచి అదృష్టవంతమైన ఆనందం చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి లాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, శుభవార్త శ్రవణము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి. కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. వేరే రాష్ట్రానికి మీరు ఒక మంచి కన్స్ట్రక్షన్ వ్యాపారిగా ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. ధనయోగం, మనోధైర్యం, కుటుంబ సౌఖ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఇది చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు పర్వాలేదు. మంచి తరుణం, ధనయోగం, మంచి ఆలోచన, కుటుంబ సౌఖ్యం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం వల్ల విదేశయానం, ఉద్యోగ లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, మాతాపితృ సౌఖ్యం, కుటుంబ సంబంధించినటువంటి గొడవల నుంచి
కోర్టు వివాదాల నుంచి బయటపడే అదృష్టవంతమైన శుభవారం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం. రాజకీయ నాయకులకి అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి మంచి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకు అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, అన్యోన్య దాంపత్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వముకు కలిసి వచ్చే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది అదృష్ట యోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో మంచి ధనలాభం, దానివల్ల రుణ విమోచనాన్ని పొందుకుంటారు. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన. ఇదంతా మీకు చాలా మంచి శుభమైన రోజుగా చెప్పవచ్చు. 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగం, ఆకస్మిక ధనలాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో అనుకూలత. విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వీసా సౌలభ్యం, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, స్థిరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, అనుకూలమైనటువంటి ఆనంద శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వస్తువాహన సౌలభ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకునే శుభతరుణం. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, విదేశీయానము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, పిల్లల వల్ల గౌరవము, ఆనంద శుభయోగము, ధన ధాన్య వృద్ధితో పాటుగా సమస్తమైనటువంటి వ్యాపార కార్యసిద్ధి పొందుకునే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూలం. స్వదేశంలో, విదేశాల్లో ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు చేసే అవకాశాలు, స్థిర నివాసం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత. ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు శుభకరంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, ధనము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిషియన్కి లాభం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ముఖ్యంగా వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకునే అవకాశం. పోటీ పరీక్షలో మంచి విజయం. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి
8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండక తప్పదు. అనవసరమైన జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, లేనిపోని వ్యక్తులతో పరిహాస సంభాషణ, సనాధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మరకలతో, దుర్మార్గులతో మీ యొక్క ప్రేమ కలాపాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అది మా ఆడ మగ స్నేహాలు ఏవైనా సరే అనవసరమైన మరకలతో మీరు స్నేహం చెయ్యకూడదు. సనాతన ధర్మానికి తగిన వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో మీరు స్నేహం పనికిరాదు. ప్రేమ కలాపాలు మీకు తీవ్ర నష్టాన్ని, కుటుంబ నాశనానికి దారితీస్తుంది. జాగ్రత్త. ఏదైనా సరే అప్రమత్తంగా ఉన్నాడు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ఇతరుల మీద ఆధారపడకూడదు. కళాకారుల క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, పదవి నుంచి మిమ్మల్ని తొలగించే అవకాశాలు, కళాకారులు ముఖ్యంగా తీవ్ర అవమానాలు పొందుకునే అవకాశాలు, విదేశాలలో కళా ప్రదర్శన అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. నష్టాన్ని పొందుకునే అవకాశం. ఈ బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. బొటిక్స్ మరియు బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో వ్యాపార నష్టం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ ఇబ్బంది, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం ఇబ్బంది, రైతన్నలకి నష్టం కలిగే అవకాశాలు, నకిలీ విత్తనాల బెడద, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టదాయకమైన స్థితి. ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం మంచిది. తప్పనిసరిగా మీరు చంద్రగ్రహ, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 6:46 నుంచి 8:02 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:39 నుంచి 2:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, చాలా మంచి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార శుభవార్త వస్తాడు. వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడల అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతడి మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అద్భుతమైనటువంటి ఆనందాది యోగాలు. చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ప్రశాంతమైన జీవనం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ పరంగా అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నూతన వ్యాపార భాగస్వామితో వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభవంతమైన శుభస్థితి. ఆర్థిక ఆనంద యోగాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబంలో ఏదైనా మంచి శుభయోగం జరిగే అవకాశాలు అంటే వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశాలు, పిల్లల వల్ల గౌరవం, ధనయోగం, ఆనంద యోగం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.